ఇవాళ పొటాటో స్నాక్స్ అయితే చేసేద్దామా. దానికోసం అయితే నేనైతే 4 పొటాటోస్ని అయితే ఇలా కట్ చేసేసుకొని దాంట్లో అయితే సాల్ట్, 1 గ్లాస్ వాటర్ పోసేసి 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేశాను. ఇవి 3 విజిల్స్ వచ్చేసినాక ఆపేసి తొక్కు తీసి దీంట్లో అయితే ఇంకా మళ్ళీ సాల్ట్, కారము అలాగే జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసి మెత్తగా కలిపేసుకున్నాను. ఇంకా దానికి దానికి తగ్గట్టుగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ముద్దలా అయితే తయారు చేసుకున్నాను. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇంకా ఇవన్నీ కలిపేసుకొని ఇదండి చూసారా, ఇలా ముద్దలా కలిపి పక్కనైతే పెట్టేసుకోండి. నేనైతే దాన్ని 2 భాగాలుగా అయితే చేసుకొని సగ భాగం అయితే ఇట్లా చేసుకున్నాను, చూసేసేయండి. ఇంకో భాగం ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసారా, ఇట్లా సన్నగా మనకి స్టిక్స్ వస్తాయి కదా, ఆ విధంగా అయితే కట్ చేసేసుకోండి. ఇంకా నూనె కాగబెట్టేసి వాటిలో అయితే చిన్నగా వదలండి, పైన పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఇవైతే ఎర్రగా కాగిన తర్వాత అయితే మనమైతే తీసేసుకోవడమే. కొంచెం చిన్న మంటలోనే వేయించుకోండి, మరి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అన్నమాట. ఇంకా దీన్ని మైనీస్తో కానీ టమాటా కచ్చుతో కానీ తింటే చాలా బాగుంటుంది. నేనైతే మైనీస్తో తిన్నాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి, చాలా బాగా నచ్చింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.